వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మిరాజ్. నిన్న మొన్నటి వరకు ఇరాన్ తోటి యుద్ధం వస్తే భారతదేశంలో పెట్రోల్ డీజిల్ నిల్వలు తగ్గిపోతాయేమో, ఇంకా మళ్ళీ 150, 200, 300, 500 అవుతుందేమో, ఇంకా భారత్కి అసలు పెట్రోల్ కష్టమే అని చెప్పేసి కూడా అంటే నిన్న మొన్నటి వరకు కొంచెం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అనేది జరిగింది. చాలా వరకు నిన్నైతే మహారాష్ట్ర దగ్గర అనుకుంటా ఒక పెట్రోల్ బంక్ లో అయితే ఏమంటారు, బకెట్లు కావచ్చు, బిందెలు కావచ్చు, తర్వాత ఇతర కూడా అక్కడ తీసుకెళ్లడం. సో ఇక్కడ పెట్రోల్ పోయండి అది ఇది అని చెప్పేసి కన్ఫ్యూజ్ కావడం, ఇలా చాలా చోట్ల జరిగినాయి. అంటే ఇప్పుడు ఒక పల్లెటూరు ఉంటది, ఒక ఊరు ప్రాంతంలో అక్కడ యుద్ధం జరుగుతుంది. ఇంకా మనకి ఏది ఉన్నా కూడా అక్కడ నుంచి మనకు పెట్రోల్ డీజిల్ అవి వస్తాయి. ఇంకా అక్కడ యుద్ధం జరిగిపోతుంది కాబట్టి ఆగిపోయింది, ఇంకా మనకి ధరలు పెరుగుతాయి అని చెప్పేసి అపోహ కల్పించిన వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారు. సో మొత్తానికి దీని నుంచి బయట ఎట్లా పడాలి అనుకున్న తరుణంలో రష్యా క్రూడ్ ఆయిల్ మనకి వచ్చేస్తుందని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. అమెరికా ఆంక్షల సడలింపుతో రష్యా నుంచి భారీగా ముడి చుమ్మురు ఇండియాకు రానుంది. దాదాపుగా 1.5 కోట్ల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ తో కూడిన 12కి పైగా ట్యాంకర్లు భారత తీరానికి దగ్గరలోనే ఉన్నట్లు తెలుస్తుంది. అవి వారంలో మన పోర్ట్లకు చేరవచ్చని బ్లూంబర్గ్ డేటా చెప్పింది. సింగపూర్ వద్ద ఉన్న మరో 8 నౌకలు కూడా త్వరలోనే వస్తాయని వివరించింది. యుఎస్ నుంచి సిగ్నల్ రాకముందే రష్యా ట్యాంకర్లు ఇండియా వైపు మళ్ళాయని తెలుస్తుంది. సో ఇక్కడ మనం ఎప్పటి నుంచో రష్యా తోటి కూడా సంబంధాలు పెట్టుకున్నాము. సో రష్యా నుంచి కూడా క్రూడ్ ఆయిల్ వస్తుందనే ఉద్దేశంతో భారత్ పైన 50, 100, 150 అన్నట్టు కూడా ట్రంప్ ట్రాఫిక్ లో పెంచడం అనేది కూడా, టారిఫ్లు పెంచడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇరాన్ నుంచి ఆల్రెడీ అమెరికానే ఫైట్ చేస్తుంది, యుద్ధం చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో భారత్ ఏది చెప్పినా కూడా ఓకే అనాల్సింది. అట్లా ఆ విధంగా మనకి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ వస్తుంది. దానివల్ల మనకి పెట్రోల్ డీజిల్ కి ఏమాత్రం డోకా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.